హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రేడింగ్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. చాలామంది ఎలక్షన్స్కి మార్కెట్ బుల్లిష్గా ఉంటుందా బేరిష్గా ఉంటుందని డౌట్గా ఉంటారు. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో మార్కెట్ అనేది బుల్లిష్గా ఉందో బేరిష్గా ఉందో అనేది చెప్తాను. ప్రస్తుతానికైతే మార్కెట్ ఒక మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది బుల్లిష్ అప్ సైడ్కి. దాన్ని మీకు క్లియర్గా డ్రా చేస్తాను. ఇది బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో. బ్యాంక్ నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒక మంచి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. ఇది ఈ అప్ సైడ్ నుంచి అయితే ఒక మంచి ట్రెండ్ లైన్ అనేది పాస్ అవ్వకుండా వచ్చింది. నిన్న ఈ బుల్లిష్ క్యాండిల్లో మార్కెట్ అనేది ఈ క్యాండిల్లో అయితే బ్రేక్అవుట్ వచ్చింది. ఎప్పుడైనా కానీ మార్కెట్స్ బ్రేక్అవుట్లు ఇస్తే, ఏదైనా లెవెల్స్ని బ్రేక్అవుట్ చేస్తే, ఆ బ్రేక్అవుట్ జరిగే టైంకి మంచి మొమెంటం క్యాండిల్తో అయితే బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్ ఎటైనా కానీ మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్కి మంచి మొమెంటం క్యాండిల్తో బ్రేక్అవుట్ ఇస్తే డౌన్ సైడ్కి వెళ్ళడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. అలాగే అప్ సైడ్ కూడా ఎప్పుడైనా కానీ మంచి మొమెంటం క్యాండిల్స్తో బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్ వెళ్ళడానికి హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఎప్పుడైనా బ్రేక్అవుట్స్ అనేవి బిగ్ మొమెంటం క్యాండిల్స్తో అయితే జరగాలి. అప్పుడే అవి వ్యాలిడ్ బ్రేక్అవుట్స్ లెక్కగా మనం అంచనా వేయాలి. అలాగే నిన్న కూడా ఈ క్యాండిల్ అయితే ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ వచ్చింది. మంచి మొమెంటం క్యాండిల్, అలాగే బుల్లిష్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ చేసింది. మంచి మొమెంటం క్యాండిల్తో అయితే బ్రేక్అవుట్ చేసింది. ఈ ట్రెండ్ లైన్ చాలా రోజుల నుంచి అయితే మార్కెట్లో సస్టైన్ అవుతుంది, బ్రేక్అవుట్ అవుతుందా అని చూస్తున్నాను. నిన్నైతే ఇది మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. చాలామంది ఫండమెంటల్స్ ఫాలో అవుతూ ఉంటారు. ఫండమెంటల్గా నిన్న ఎలక్షన్స్ అప్డేట్ వచ్చినాయి అని అమిత్ షా గారు అనౌన్స్ చేసిన తర్వాత మార్కెట్ అనేది పెరిగిందని చాలామంది ఫండమెంటల్గా ట్రేడ్ చేసే వాళ్ళు చెప్తున్నారు. కానీ టెక్నికల్ నేర్చుకుంటే మనం న్యూస్లు ఏమీ ఫాలో అవసరం లేదు. మార్కెట్ బుల్లిష్గా రియాక్ట్ అవుతే మనకి ఆటోమేటిక్గా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్న వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది మార్కెట్ అప్ సైడ్ వెళ్తుందా డౌన్ సైడ్ వెళ్తుందని. చార్ట్ అనాలిసిస్ నేర్చుకుంటే మన మార్కెట్ని ఈజీగా అయితే అంచనా వేయచ్చు. కాకపోతే ప్రైస్ యాక్షన్ అయితే మనం అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఒక మంచి బ్రేక్అవుట్ అయితే ఇది టెక్నికల్గా అయితే బ్రేక్అవుట్ ఇచ్చింది. ఈ ఎలక్షన్స్ విధంగా విక్స్ కూడా 20% అబోవ్ 20 పాయింట్స్ అబోవ్ ట్రేడ్ అవుతుంది. ఇలాంటి టైంలో ఆప్షన్స్ బయ్యర్కి చాలా ప్లస్. ఆప్షన్ సెల్లర్స్ అయితే, అంటే ఏమైనా స్ట్రాటజీలు చేసేవాళ్ళు, స్ట్రాంగులు చేసేవాళ్ళు అయితే కొంతకాలం అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇది చాలా వాలటాలిటీ మూమెంటంతో ట్రేడ్ అవుతూ ఉంటుంది. రాబోయే ఒక 15 డేస్ వరకు, ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వాలటాలిటీగా అయితే మార్కెట్ ట్రేడ్ అవుతాయి. అందుకనే ఇలాంటి టైంలో ఆప్షన్స్ బయ్యర్స్కి చాలా పాజిటివ్. వాళ్ళకి డికే కూడా సహకరిస్తుంది. ఎందుకంటే డికే కూడా అంత స్లోగా ఉంటుంది, ఎక్కువగా అయితే ఉండదు. ఈ బ్రేక్అవుట్లో మనం మార్కెట్ని అయితే ఈ రెసిస్టెన్స్ వరకు అయితే మనం అయితే హోల్డ్ చేయొచ్చు. అది ఎన్ని రోజులు పడుతుంది అనేది అయితే తెలీదు. మేబీ ఫాస్ట్గానే అయితే రీచ్ అవ్వచ్చు. ఫస్ట్ టార్గెట్ అయితే ఇది ఈ 48,630 అండ్ అలాగే సెకండ్ టార్గెట్ అయితే ఈ మార్కెట్ హై. ఎప్పుడైతే ఈ మార్కెట్ హైని కూడా క్రాస్ అవుతుందో మార్కెట్ అనేది ఇంకా బుల్లిష్గా అయితే అప్సైడ్కి మూవ్ అవుతుంది. ప్రజెంట్ అయితే బుల్లిష్గా ఉన్నాయి. ఎవరైనా ఆప్షన్స్ బయ్యర్స్ ట్రేడ్ చేయాలనుకుంటే ఒక మంత్లీ ఆప్షన్స్ని 2000 పాయింట్స్ అప్ సైడ్కి వెళ్ళి అయితే బై చేయండి. మన రిజల్ట్స్ వచ్చే టైంకి మన మంత్లీ ఎక్స్పైరీ కూడా టైం కూడా దగ్గర పడుతుంది. కాబట్టి మంచి వాలటాలిటీ అయితే మూవ్ అవుతుంది. ఇది మంచి ప్రీమియంలో దొరికినట్టే. ఇక్కడ వరకు అయితే మనం హోల్డ్ చేయొచ్చు. మార్కెట్ కండిషన్స్ బట్టి ఇంకా అప్ సైడ్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. సేమ్ ఇదే ప్యాటర్న్ నిఫ్టీలో కూడా ఫామ్ అయింది. నిఫ్టీలో కూడా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుటే ఫామ్ అయింది. రెండు ఇండెక్సెస్ సేమ్ ప్యాటర్న్స్ అయితే ఫామ్ చేసినాయి. మార్కెట్స్ అనేవి కమింగ్ డేస్లో పక్కా బుల్లిష్గా అయితే ఉంటుంది, 100% డ్యామ్ షూర్. అలాగే దీని టార్గెట్ కూడా ఫస్ట్ 22,350. ఇదే మనకి ఫస్ట్ టార్గెట్. తర్వాత 22,760 అనేది సెకండ్ టార్గెట్. మ్యాక్సిమం మార్కెట్ అనేది సెకండ్ టార్గెట్ వరకు రీచ్ అవుతుంది. ఇదేనండి ఈరోజు వీడియో. మార్కెట్లో అయితే ప్రజెంట్ బుల్లిష్గా ఉన్నాయి. అలాగే కమింగ్ డేస్లో కూడా మార్కెట్ అనేది బుల్లిష్గా ఉంటాయి. ఒక బుల్లిష్ ట్రెండ్ లైన్ అయితే మార్కెట్స్లో బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. నేను వీటిని ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాను. మార్కెట్స్ ఏమైనా టర్నింగ్ తీసుకునే అవకాశాలు ఉంటే నేనైతే టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సేమ్ ఇలానే మార్కెట్
ఈ ఏరియా నుంచి డౌన్ సైడ్గా వచ్చినప్పుడు కూడా నేనైతే టెలిగ్రామ్ గ్రూప్లో ఈ ఫాల్ని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది, ఒక బేరిష్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయిందని నేను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ప్రొడక్షన్ చేసి పోస్ట్ చేశాను. మీరు కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో చెక్ చేసుకోవచ్చు. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో నేనైతే డౌన్ సైడ్కి కాల్ అయితే ఇచ్చాను. అది మీకు క్లియర్గా డ్రా చేసి చూపిస్తాను. ఇదే ఈ లో నుంచి మార్కెట్ ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిందో ఈ లో నుంచి మార్కెట్ ఎప్పుడైతే ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిందో నేనైతే ఈ బ్రేక్అవుట్లో అయితే డౌన్ సైడ్కి కాల్ ఇచ్చాను టెలిగ్రామ్ గ్రూప్లో. ఒక 1000+ పాయింట్స్ అయితే మార్కెట్లో డౌన్ఫాల్ అయితే చూశాను.